హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 22. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ఆది అలా జై దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉండడం శ్రీనివాసరావు గారు కూడా చూస్తారు. వెరీ గుడ్ ఆది, అన్నీ జాగ్రత్తగా నేర్చుకో. ఎందుకంటే నువ్వు చేసే ఒక్క చిన్న పొరపాటు వల్ల నష్టం జరగకూడదు. నీ కింద పనిచేసే వాళ్ళ ఫ్యూచర్ని నీ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెద్ద బాధ్యతని స్వీకరిస్తున్నావు అని భయపడనక్కర్లేదు. నేను అన్నయ్య ఉన్నాం, నీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ తాతయ్య, కానీ జాగ్రత్తగా ఉంటాను. మీ హెల్ప్ తీసుకునే అవసరం లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాను. అది అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే తాతగారు జై చాలా సంతోషపడతారు. అది ఆది అంటే ఇలాగే బాగా నేర్చుకొని సక్సెస్ అవ్వు, అప్పుడు నీకెవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని జై వైపు చూస్తూ చెప్తుంది దక్ష. మా తమ్ముడు ఏదైనా సాధిస్తే ఫస్ట్ గర్వంగా ఫీల్ అయ్యేది నేనే అని తను కూడా దక్షకి కౌంటర్ ఇస్తాడు. దక్ష గట్టిగానే ట్రై చేస్తుంది జైకి కోపం తెప్పించడానికి. జై కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఈరోజు మొత్తం కూల్గా ఉండాలని డిసైడ్ చేసుకుంటాడు. లంచ్ చేయడం పూర్తవుతుంది. ఈవినింగ్ టైంలో దక్ష మొక్కలకి నీళ్లు పెడుతుంది. సౌమ్య ఫోన్లో ఏదో చూపిస్తూ ఉంటుంది. అది చూస్తూ తన పని చేసుకుంటూ ఉంటుంది. సౌమ్య ఫోన్ తీసుకొని కొంచెం దూరంగా పడేస్తుంది. చేతిలో ఉన్న వాటర్ పైప్తో సౌమ్య మీద నీళ్లు పోసి తనని తడిపేస్తుంది. వదినా, నేనేం చేస్తానో చూడు అని సౌమ్య కూడా పైప్ లాక్కొని దక్షని తడుపుతుంది. వాళ్ళిద్దరూ అలా చూడగానే రమ్య, రాఖీ కూడా వస్తారు. ఒక చేతిలో నుంచి ఒకరు లాక్కొని ఒకరినొకరు తడుపుకుంటూ ఉంటారు. ఇక ఆది, ఐశ్వర్య, లడ్డు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ డాన్స్ చేస్తూ తడుస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు. జై చూస్తాడు. తనకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు అనుకుంటూ కోపంగా వాళ్ళ దగ్గరకు వస్తాడు. జైని అలా చూడగానే పైప్ కింద పడేసి అందరూ విశ్వామిత్రుడి వైపు చూస్తూ ఉంటారు. తను ఎక్కడ తిడతాడో అని భయపడుతూ ఉంటారు. జై కోపంగా ఏదో అరవడానికి నోరు తెరుస్తాడు. కానీ దక్షని చూడగానే బెడ్ సంగతి గుర్తొచ్చి వెంటనే కవర్ చేసుకొని మొహం నిండా నవ్వు పులుముకొని, మీరు మాత్రమే ఆడుకుంటారా, నన్ను పిలవరా అంటాడు జై. ఆ మాటకి దక్షతో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్లో ఉంటారు. ఎప్పుడైనా వర్షంలో తడిస్తేనే తిడతాడు, అలాంటిది నీళ్ళల్లో ఆడుకోవడానికి తనని పిలవలేదంటున్నాడు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళు అలా ఆశ్చర్యంలో ఉండగానే జై పైప్ తీసుకొని అందరి లేదా నీళ్లు పోసి తడుపుతూ ఉంటాడు. కానీ తన మీద మాత్రం నీళ్లు పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. దక్ష, ఆది ఒకవైపు, రమ్య, రాఖీ ఇంకోవైపు, లడ్డు, సౌమ్య, ఐశ్వర్య ఒకవైపు, మూడు వైపులా తనని అటాక్ చేసి తన చేతిలో నుంచి పైప్ లాక్కొని పూర్తిగా తడిచిపోయేలా చేస్తారు. ఆ ఇంట్లో అందరూ ఎప్పుడూ సైలెంట్గా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. ఇలా అందరూ కలిసినప్పుడు ఎప్పుడూ ఆడకూడదు, ఆడితే జలుబు చేస్తుంది అని జై తిడతాడు. అలాంటి జైతో కలిసి అందరూ ఆడడం చూసి శ్రీనివాసరావు గారు ఆశ్చర్యపోతారు. నాన్న, మీరు కూడా వెళ్తారా అని అడుగుతుంది వర్ధిని గారు. నేను వెళ్తే నన్ను వదులుతారా? నా మీద కూడా నీళ్లు పోస్తారు. పర్వాలేదు నాన్న, వెళ్ళండి. అయితే నువ్వు కూడా రా అని చెప్పి ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. జై చేతిలో నుంచి పైప్ దక్ష చేతిలోకి తీస్తుంది. ఇక మిగతా వాళ్ళని వదిలేసి జై మీద మాత్రం పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. జై ఎంత ఆపమని చెప్పినా ఆగదు. వాళ్ళిద్దరూ ఒకరి చేతిలోంచి ఒకరు పైప్ లాక్కోవడం, అందరి మీద పోయడం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. శ్రీనివాసరావు గారు కూడా అక్కడికి వచ్చి సీరియస్గా చూస్తూ రెండు చేతులు ఫోల్డ్ చేసుకొని నిలబడి ఉంటారు. ఆయన వైపు చూడగానే జైతో సహా అందరూ సైలెంట్ అవుతారు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. మీరు మాత్రమే ఆడతారా, మరి నేను అన్నట్టు రెండు చేతులు చాపుతాడు. అందరూ ఒక్కసారిగా పెద్దగా హే అని అరుస్తారు. అందరూ కలిసి ఆ పైప్ పట్టుకొని వాళ్ళ తాతగారిని, వర్ధిని గారిని కూడా నీళ్ళను పూర్తిగా తడుపుతారు. అందరూ కలిసి అలా చాలాసేపు ఆడతారు. సరే, మీరు ఆడుకోండి, నేను వెళ్తున్నాను అని శ్రీనివాసరావు గారు వెళ్ళిపోతారు. తాతగారు వెళ్ళిపోగా, నీకు ఆడింది చాలు, పదండి లోపలికి వెళ్దాం అంటాడు జై. చాలాసేపు హ్యాపీగా ఆడుకోవడంతో ఇక అందరూ లోపలికి వెళ్తారు. జై మాత్రం దక్ష చేయి పట్టుకొని ఆపుతాడు. ఏంటి శ్రీవారు, ఏంటి సంగతి, ఆ చూపేంటి అంటుంది.
తడిచిన చీరలు నిన్నిలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నాకైతే మీ దగ్గర నుంచి తప్పించుకోవాలి, పారిపోవాలనిపిస్తుంది అని చెయ్యి వదిలించుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది దక్ష. రాక్షసి, తడిచిన అందాలతో పిచ్చి పట్టిస్తున్నావు. మోటార్ ఆఫ్ చేయమని సర్వెంట్స్కి చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్తాడు. జై అక్కడికి వెళ్ళేసరికి దక్ష డ్రెస్సింగ్ రూమ్లో ఉంటుంది. ఇక జై డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి తల తుడుచుకుంటూ బయటకు వస్తాడు. తను వచ్చేసరికి దక్ష కూడా తడిసిన తన జుట్టుని తుడుస్తూ ఉంటుంది. దక్ష అని గట్టిగా అరుస్తాడు జై. ఏమైంది అని ఉలికి పడుతుంది. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇప్పుడు నేనేం చేశాను? ఎందుకంత కోపంగా అరుస్తున్నారు? అరవడం కాదు, నిన్ను చంపేయాలి. జై కోపాన్ని చూసి దక్షకి నవ్వొస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు బ్లాక్ నచ్చదు, నువ్వు శారీ కట్టుకోవద్దు అని. నిన్నిలా కాదు అని తనని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి వాటర్ టబ్లో పడేస్తాడు. శ్రీవారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చక్కగా స్నానం చేశాను, మళ్ళీ తడిపేశారు. నాకు ఇష్టం లేని పని చేస్తే ఇలాగే ఉంటుంది అని తన చీరలాగి పక్కన పడేశాడు. తను కూడా దక్ష మీద పడతాడు. శ్రీవారికి చాలా కోపం వచ్చింది అని 2 బుగ్గలు పట్టుకొని లాగుతుంది. సో మీరు ఓడిపోయారు, ఇక నేను వెళ్తాను అని లెగవడానికి ట్రై చేస్తుంది. ఇందాక మన స్నానాలు అయిపోయాయి, ఇప్పుడు ఇద్దరం కలిసి చేద్దాం అని తను గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. 2 గంటల తర్వాత వారి సరిగంగా స్నానాలు పూర్తి చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చి బాగా అలసిపోయి కొంచెంసేపు నిద్రపోతారు. తెల్లారి జై ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. శ్రీవారి బెడ్లో నేనే విన్ అయ్యాను అంటుంది. జై నవ్వుతాడు. ఏంటి శ్రీవారు, ఓడిపోయినా కానీ నవ్వొస్తుందా? చూసారా, తమని ఓడించి మనం విన్ అయ్యాం అని చీరకొంగు తిప్పుకుంటూ గొప్పగా చెప్తుంది దక్ష. అవును, ఇద్దరం కలిసి స్నానం చేశాం కదా, అదెలా ఉంది? నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు అంటుంది. బెట్లో విన్ అయితే నువ్వేం చెప్తే అది చేయాలన్నావు. నీ మనసులో ఉన్నది అదే కదా, అందుకే రాత్రి చేసేసాను కదా అని అంటాడు. కానీ నేను ఓడిపోయాను అని మాత్రం ఒప్పుకోవట్లేదు. నేను ఒప్పుకోను. మీరు ఓడిపోయారు, నువ్వే గెలిచావు. నీకు మనసులో ఇద్దరం కలిసి స్నానం చేయాలనే ఆశ ఉంది. ఆడపిల్లవి కదా, బయటకు చెప్పలేకపోతున్నావు. అందుకని నువ్వు చెప్పకుండానే అది పూర్తి చేశాను. సో నువ్వు గెలిచావు. నీ మనసులో ఉన్న కోరిక తీరిపోయింది. అది భార్య మనసు అర్థం చేసుకోవడం అంటే. ఆశ్చర్యంగా జై వైపు చూస్తుంది దక్ష ఆ మాటకి. అలా కాదు, మీరు ఓడిపోయారు, నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇంతకీ ఏమన్నావు అంటాడు. ఏమన్నాను? మనమే గెలిచాము అన్నాను. అవును, మనము అని ఇద్దరిని చూపిస్తాడు. తనను గట్టిగా పట్టుకొని అవును మనం గెలిచాం అంటాడు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎన్ని పాయింట్స్ లాగుతూ ఉందోనని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. నేను గెలిస్తే నేనేం చెప్తే అది చెయ్యాలి కదా, కానీ నేను చెప్పింది వినాల్సి వస్తుందని తమరికి ఇష్టమైన పని ఇద్దరం కలిసి స్నానం చేసేలా చేశారు. పైగా ఓడిపోయానని మాత్రం ఒప్పుకోవడం లేదు. విశ్వామిత్ర, మీరు నన్ను మోసం చేశారు. వామ్మో వామ్మో, పైగా ఎవరు గెలిచినా ఒకటే అన్నట్టు మనం గెలిచాం అని చెప్పి వెళ్ళిపోతారా అని జై వెళ్ళిన తర్వాత తీరిక ఆలోచిస్తూ ఉంటుంది దక్ష. నిజంగా మీ తెలివితేటలు మెచ్చుకోవాల్సిందే విశ్వామిత్ర, కానీ నా ప్లాన్ ఫెయిల్ అయిందే అనుకుంటూ ఏడుపు మొహం పెడుతుంది దక్ష. ఈ విశ్వామిత్రుల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. నేను గెలిచినా కానీ ఒప్పుకోవట్లేదు. పైగా నువ్వైనా నేనైనా ఒకటే కదా, ఇద్దరం ఒకటే కదా, మనం గెలిచామంటున్నాడు. గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి కదా, అంటే నీ మనసులో ఉన్నది నాకు తెలుసు అంటూ తనకి ఇష్టమైన పని చేసేశాడు. చివరికి నన్ను పిచ్చిదాన్ని చేశాడు. దీని గురించి ఇంకెక్కువ గొడవ చేస్తానని అర్జెంటుగా పారిపోయాడు. సరే ఏం చేద్దాం, చాలా చాలా జాగ్రత్త పడతాను అనుకుంటుంది. జై కూడా జరిగింది గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటాడు. రాక్షసి, నా కోపం తెప్పించే పనులు చేశావు, అయినా చాలా కంట్రోల్ చేసుకున్నాను కదా. మొత్తాన్ని నా కోపం తెప్పించి బెట్లో విన్ అయ్యావు. నాకు తెలుసు నువ్వు విన్ అయితే ఏమడుగుతావో, అందుకే నేనేం కొంచెం కన్ఫ్యూజ్ చేసి నువ్వు కన్ఫ్యూషన్లో నుండి బయటపడేసరికి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ నువ్వు అనుకున్నది జరగదు. ఏమనుకున్నావో నాకు తెలుసు. నీ మనసులో ఉన్నది ఊహించగలను. నీ మనసులో ఉన్నది ఊహించగలను. గుడికి వెళ్ళాలని అడగాలి అనుకున్నావు, లేదా
ఇంట్లో రోజు దేవుడికి పూజ చేస్తానని గట్టిగా ప్లాన్ చేశావు. నీ ప్లాన్ ఫెయిల్ అయింది అని తనలో గడిపిన ఆ స్వీట్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఆఫీస్కి చేరతాడు. జై తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళగానే రిసెప్షనిస్ట్ ఫోన్ చేస్తుంది. సార్, మీకోసం ఎవరో చందు వచ్చారు అని చెప్తుంది. చందునా? ఎవరబ్బా అనుకుంటూ అక్కడున్న సీసీటీవీ కెమెరా చూస్తాడు. శేఖర్ వచ్చాడు. శేఖర్ గెటప్ కొంచెం మార్చుకొని వస్తాడు. ఆఫీస్కు వచ్చి జై అలా రెడీ అయ్యి వచ్చాడు. అలాగే రెడీ అయి ఉంటాడు శేఖర్ కూడా. ఆ రోజు వచ్చిన గెటప్కి ఈ రోజు వచ్చిన గెటప్కి సంబంధమే లేదు. అందుకే వీడు ఇంత పెద్ద డిటెక్టివ్ అయ్యాడు అనుకొని తనని లోపలికి పంపించమని చెప్తాడు. చందు చాలా హుందాగా నడుచుకుంటూ అందరి వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ క్యాబిన్లో అడుగు పెడతాడు. జై నవ్వుతూ, ఈ గెటప్ ఏంట్రా అంటాడు శేఖర్ని. నిన్ను అప్పుడప్పుడు ఇలా వచ్చి బిజినెస్ గురించి అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతాను. మరికొన్నిసార్లు శేఖర్లా వచ్చి ఎదిరించి కూడా వెళ్తుంటాను అంటాడు జై. సరేరా, ఏదో ఒకటి చెయ్యి, నీ ఇష్టం. ఇంతకీ ఏం తెలుసుకున్నావురా? శేఖర్గా వచ్చి నీతో గొడవపడి వెళ్ళిన తర్వాత నాకు మీ ఆఫీస్ నుంచి 2 ఫోన్ చేశారు. ఒకళ్ళు మౌనిక, మరొకరు ప్రశాంత్. ఎందుకు ఫోన్ చేశారు? శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు కదా, అలా వాళ్లతో చేయి కలపమని అడగడానికి ఫోన్ చేశారు. నువ్వు భయపడక్కర్లేదు జై. స్టాఫ్లో చాలామంది చాలా సిన్సియర్గా ఉన్నారు అని అందరి గురించి చెప్తూ ఉంటాడు. ఇక మీ మూర్తి గారు అయితే రామాయణంలో హనుమంతుడిలాగా ఉన్నాడు. ఇకపోతే అపర్ణ గారు, మీ రోహిత్ ఒక మనిషిని పంపించి ఈవిని కూడా బెదిరించడానికి ట్రై చేశాడు. అపర్ణ గారు అస్సలు భయపడలేదు సరికదా, తిరిగి వాడికి వార్నింగ్ ఇచ్చింది. రోహిత్ కూడా ఇక అపర్ణ మీద ఫోకస్ పెట్టలేదు. సింపుల్గా మౌనికని ఆఫీస్లోకి పంపించాడు. నా స్టాఫ్ అంతా బాగానే ఉన్నారన్నమాట. మౌనిక గురించి ఏం తెలుసుకున్నావు అంటాడు. మౌనిక అమ్మా నాన్న లేరు. చుట్టాల ఇంట్లో పెరిగింది. రోజుల తర్వాత బయటకు వచ్చేసింది. ఒక స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయింది. ఈ అమ్మాయికి కొంచెం గొప్పగా బ్రతకాలని ఆశగా ఉంది. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. ఆ టైంలోనే తనకి రోహిత్ తగిలాడు. అలా వాళ్ళిద్దరూ పరిచయం చేసుకొని నిన్ను పతనం చేయడానికి తనని ఇక్కడికి పంపించాడు. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుంది. తన క్యారెక్టర్ని కూడా దిగజార్చుకోవడానికి వెనకాడదు. ఛీ అంటాడు జై, ఫేస్ కొంచెం అసహ్యంగా పెట్టి. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీకు వీలైతే తనని ఆఫీస్ నుంచి బయటకు పంపించు అంటాడు శేఖర్. జై తన చైర్లో కూర్చొని ఊగుతూ పేపర్ వెయిట్ తిప్పుతూ కళ్ళు మూసుకొని, వద్దు, తను ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి. అదేంట్రా, తన వల్ల ప్రాబ్లం అని తెలిసినప్పుడు బయటకు పంపిస్తే సేఫ్ కదా. శేఖర్, ఒక విషయం ఆలోచించు. నేను మౌనికని పంపిస్తే నా ప్రాబ్లం క్లియర్ అవుతుందా? అపర్ణ, మూర్తి గారు లాంటి సిన్సియర్ స్టాఫ్ని కూడా భయపెట్టి బెదిరించి అలా చేస్తే మన పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరు రోహిత్కి అమ్ముడుపోయారో కూడా మనకు తెలీదు. మౌనిక రోహిత్ మనిషి. సో తన గురించి తెలిసింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను. వెరీ గుడ్ జై. ఇక నువ్వు కూడా ఈ ఆఫీస్ మానేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టచ్చు. చాలా షార్ప్గా ఆలోచిస్తున్నావు అంటాడు శేఖర్. 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీలవుతారంట. మరి మన ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి అయింది కదా. నీ లక్షణాలు కొన్ని వచ్చి ఉంటాయి. జై, ఇంకొక విషయం, ఒక ఫైల్ మీద నీ సంతకం కోసం వచ్చింది కదా మౌనిక. అవును అంటాడు జై. అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని రోహిత్ చెప్పాడు. నీ పేరుకి JAI అని 3 అక్షరాలు ఉన్నాయి. దానికి ఒక్కొక్క అక్షరానికి 2 లక్షలు ఇస్తానని తనకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అందుకే నీ చేత సంతకం పెట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ నువ్వు సంతకం పెట్టలేదు. వావ్, నా పేరు ఒక్కొక్క అక్షరానికి 2 లక్షలు, పర్వాలేదు. కార్డ్స్ నేమ్ అంటాడు జై నవ్వుతూ. పాపం మౌనిక బ్యాడ్ లక్. మీ పేరులో 3 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అదే నా పేరైతే మినిమం తనకి 25 లక్షల దాకా వచ్చేది అంటాడు నవ్వుతూ. మౌనిక ఇప్పటి వరకు తన గేమ్ చూపించాలనుకుంది. ఇక నుంచి ఈ జై గేమ్ ఆడతాడు, అది మాత్రమే చూస్తుంది. ఓకేరా, ఇక నేను వెళ్తాను అంటాడు శేఖర్. తనకి 5 lakhs చెక్ ఇస్తాడు జై. మనలో మనకి ఇవన్నీ అవసరమా? పైగా ఎంత అమౌంట్? ఏం పర్వాలేదు, నేను అడిగిన వెంటనే నీ పనులన్నీ పక్కన పెట్టి ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇక నీతో నాకు చాలా పని పడొచ్చు కదా, ఉంచు అంటాడు జై. వద్దురా, అసలు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. నేను మినిమం ఫీజు మాత్రమే తీసుకుంటాను. ఇంత అమౌంట్ నాకొద్దు అని రిటర్న్ చేసి తన ఫీజు ఎంతో అంతే తీసుకొని వెళ్తాడు. నిజమైన ఫ్రెండ్ అంటే వీడు అనుకుంటాడు జై. ఇటువంటి వాళ్ళ స్నేహాన్ని అస్సలు వదులుకోకూడదు. రోహిత్, రెడీగా ఉండు, జై గేమ్ స్టార్ట్ చేస్తున్నాడు
అని అనుకుంటాడు. నిన్ను నిన్నంతా దక్ష చేసిన పనులు బాగా గుర్తొస్తాయి జైకి. రాక్షసి చాలా ఐస్ క్రీములు తిన్నది, ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని తనకి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంటుంది. హలో అంటాడు. సైలెంట్. హలో హలో. ఏంటి శ్రీమతి గారు, ఇంకా కోపం పోలేదా? నువ్వు నన్ను మోసం చేశావు, అందుకే నేను నీతో మాట్లాడను. ఇందులో మోసం ఏముంది? నువ్వే అంటావు కదా మనమిద్దరం ఒకటే అని. నేను కూడా నిన్ను అన్నాను, అంతే కదా. అది కాదు శ్రీవారు, నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఏంటో అంత గొప్ప విషయం అంటాడు జై. ఈసారి నుంచి మీతో ఇలాంటి బెట్ వేసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, నేను గెలిచాను కానీ అది మీ అకౌంట్లోకి వచ్చేసింది. దక్ష ఇది చాలా బాగుంది, నెక్స్ట్ వీక్ కూడా ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయి. మన ఇద్దరిలో ఎవరు గెలిచినా లాస్ట్ సీన్ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది అంటాడు. లాస్ట్ సీన్ అంటే ఇద్దరం కలిసి స్నానం చేయడం అని జై ఉద్దేశం. మిమ్మల్ని అని గట్టిగా అరుస్తుంది. జై నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు. దక్ష కూడా సిగ్గుపడుతూ ఒక్కసారైనా నాకు దొరకకుండా ఉంటారా చూద్దాం అని ఫోన్ పెట్టేసింది. ఒకరోజు తాతగారు వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి లడ్డు కూడా బాగా కష్టపడుతూ కనిపిస్తాడు. అప్పుడు సరిగ్గా గమనిస్తారు, లడ్డు చాలా తగ్గాడు. జై ఆది రాఖీలాగా కాకుండా కొంచెం బొద్దుగా కనిపిస్తున్నాడు. కానీ అంతకుముందు ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బొజ్జ మొత్తం కరిగిపోయింది. వదినా వదినా అంటూ దక్ష చుట్టూ తిరగడం గమనిస్తాడు లడ్డు. లడ్డు ఏంటి తాతయ్య, ఇలాగే కంటిన్యూ చేయి, నువ్వు చాలా తగ్గావు తెలుసా. నువ్వు ఇంకా ఇలాగే మెయింటైన్ చేస్తే నీకు హెల్త్ పరంగా చాలా చాలా మంచిది అంటారు. నిజంగా నేను తగ్గిపోయాను తాతయ్య అని సంతోషంగా తన బాడీ వైపు చూసుకుంటాడు. చూసావా వదినా, నీకు కూడా అర్థం కాలేదు, తాతయ్య మాత్రం కనిపెట్టారు. దక్ష చిన్నగా నవ్వుతుంది. దక్షకు అర్థమైనా కానీ చెప్పట్లేదు. ఎందుకంటే ఇక మళ్ళీ కంట్రోల్ తప్పుతావేమో అని భయపడి సైలెంట్గా ఉంటుంది అని తాతగారు అర్థం చేసుకుని ఓహో అనుకుంటారు. లడ్డు మాత్రం నేను కొంచెం తగ్గాను, నాకు ఇంకా తగ్గుతాను అని తన బాడీ వైపు చూసుకొని సంతోషపడ్డాడు. ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చిన్నపిల్లాడిలాగా అలా బిహేవ్ చేస్తుంటే తాతగారు దక్ష ఇద్దరు నవ్వుతారు. లోపలికి వెళ్ళి తాతగారికి జ్యూస్ ఇచ్చి కిచెన్లో పద్మకి చేయాల్సిన పనులు చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది. తాతగారు మాత్రం ఇంట్లో ఉన్నంతసేపు దక్ష అని గమనిస్తూనే ఉంటారు. గుడ్ మార్నింగ్ శ్రీవారు, ఇంకా పడుకుంటే ఎలాగా? నన్ను తాతగారిని లడ్డూని చూసి నేర్చుకోండి. చూసారా, మేము ముగ్గురం ఎర్లీ మార్నింగే లేచి వాకింగ్ చేస్తున్నాను. పొద్దున్న ఏంటి గొడవ, తర్వాత వింటానులే అంటాడు. చిన్నవాడు లడ్డూని చూసి నేర్చుకోండి, తను ఎంత తగ్గాడో తెలుసా? ఏంటి అని గబుక్కుని లేచి కూర్చుంటాడు. అవును, చాలా తగ్గాడు. మీరు ఇలాగే నిద్రపోతున్నారు అనుకో, మీకన్నా సన్నగా అవుతాడు. ఏం చేస్తాం దక్ష డియర్, మీరేమో మీ మర్దిగారి మీద చూపించిన శ్రద్ధ మీ పతిదేవుడి మీద చూపించట్లేదు. రోజు నన్ను కూడా లేపొచ్చు కదా. అబ్బా, తమరు బద్ధకంతో లేవకుండా పడుకోవడమే కాకుండా పైగా నన్నంటున్నారా? సరేలే, రేపటి నుంచి లేస్తాను. కంగ్రాచులేషన్స్. మీరు పొద్దున్నే లెగిస్తే నాకు కంగ్రాట్స్ చెప్పడం దేనికి? మీ మరిదిగారి బాడీని కరిగించినందుకు. కొంచెం తగ్గాడు కదా, మళ్ళీ అప్పటిలా కాకుండా జాగ్రత్తగా తీసుకో అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే లడ్డూని పొగుడుతూ ఉంటారు. ఇన్ని రోజులు పక్కనే ఉన్నా కానీ గమనించలేకపోయాం, నువ్వు నిజంగా చాలా తగ్గావు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్తూ ఉంటే లడ్డూకి పిచ్చ హ్యాపీగా ఉంటుంది. ఇక తన లడ్డు అని కాకుండా తన పేరు పెట్టి పిలుద్దామంటుంది దక్ష. వదిన, నా పేరేంటో కూడా నేను మర్చిపోయాను. పొరపాటుని ఇప్పుడు ఎవరైనా అసలు పేరుతో పిలిస్తే నన్ను కాదు అనుకుంటాను కూడా. వద్దు, నాకు ఈ పేరే బాగుంది. నేను బొద్దుగా ఉన్నానని లడ్డు అనట్లేదు, అందరికన్నా చిన్నవాణ్ణి ముద్దుగా లడ్డు అన్నారు. ఇది అమ్మా నాన్న పేరు పెట్టిన పేరు కదా, ఇలాగే ఉంచుతాలే అంటాడు. సరే, నీ ఇష్టం. శ్రీనివాసరావు గారు అందరి వైపు చూసి అందరినీ గమనిస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అమ్మాయిలందరూ డ్రెస్సులు చాలా నీట్గా వేసుకుంటూ ఉన్నారు. ఇక అబ్బాయి వాళ్ళ వదిన ఏం చెప్తే అది చేస్తున్నారు. ఇక రాఖీ అయితే అక్క అక్క అని నెత్తిన పెట్టుకుంటున్నాడు. జై దక్ష చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆయనకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. వదిన కొన్ని డ్రెస్సులు డిజైన్ చేయడానికి మెటీరియల్స్ కావాలి, 2-3 షాప్స్ తిరగాలి, నాతో పాటు మీరు కూడా వస్తారా అని అడుగుతుంది సౌమ్య. ఓ తప్పకుండా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం.
సౌమ్య మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా కొనుక్కోండి, బయట ఏమైనా తినండి, ఎంత ఖర్చైనా పెట్టండి, కానీ మీ వదిన మాత్రం ఐస్ క్రీమ్ తినకుండా చూసుకో అంటాడు జై. ఆ మాటకు అందరూ కిసుక్కుని నవ్వారు. మిమ్మల్ని అనేదో అనబోతూ తాతగారు ఉండడంతో ఆగిపోతుంది. చూడండి తాతయ్య, ఒక ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? తమరు ఒకదాంతో ఎందుకు ఆగుతారు? మొన్న సండే చూశాను కదా, తమ్ముడు తెచ్చివ్వడం, అక్క తినడం అని ఇద్దరు వైపు చూస్తూ అంటాడు జై. అంతే, ఇద్దరు గప్చుప్గా టిఫిన్ చేస్తూ ఉంటారు. తల కూడా పైకెత్తరు. అందరూ వెళ్ళిపోవడంతో సౌమ్య దక్ష ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. సౌమ్యకి కావలసినవన్నీ కొంటారు. ఒక చోట గుంపుగా చాలామంది జనం ఉంటారు. షాపింగ్ మాల్లో ఏమైందో చూద్దామని వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. అసలు ఎదవలకి బుద్ధి లేదు. అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళ పాడు బుద్ధిని బయట పెడతారు. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి చెప్పుతో కొట్టాలి అని ఇద్దరు ముగ్గురు తిట్టుకుంటూ వెళ్ళడం వింటారు. అసలు ఏంటో చూద్దామని వీళ్ళు కూడా ఆ గుంపులోకి వెళ్తారు. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. నేను షాపింగ్ చేసుకుంటూ ఉంటే వీడు నన్ను టచ్ చేస్తున్నాడు, కావాలని పదే పదే తాకుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడు, కనీసం ఆ అమ్మాయిలు షాపింగ్ చేసుకోవడానికి కూడా బయటికి రాకూడదా అని శోకాలు తీస్తూ ఏడుస్తూ ఉంటుంది. హలో, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు నేను ఇక్కడున్నాను, నువ్వు ఆ చివరున్నావు. నీ అంతటి నువ్వే నా దగ్గరికి వచ్చావు. అప్పటికి నేను పక్కకు జరిగాను, కానీ నా మీద ఇలా అబద్ధాలు చెప్పడం బాలేదు అంటాడు. అప్పుడు గమనిస్తారు అతను ఆది అని. ఆదిని చూడగానే సౌమ్య దక్ష ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి వాళ్ళని వదలకూడదు అని అందరూ కలిసి కొట్టడానికి ముందుకొస్తారు. ఆగండి అని గట్టిగా అరుస్తుంది దక్ష. దక్షని సౌమ్యని అక్కడ చూసేసరికి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఆదికి. నిజంగా అతను నీతో మిస్బిహేవ్ చేశాడా అని అడుగుతుంది దక్ష. చేశాడు అంటుంది. అయితే చేత్తో కాదు, చెప్పుతో కొట్టు అని తన ఎడమకాలు చెప్పు విడిచి పక్కన వేస్తుంది. ఆ చెప్పు తీసుకొని చెంప పగలగొట్టు అంటుంది దక్ష చాలా ఆవేశంగా. ఇదేంటి, అన్నయ్యకి సపోర్ట్ చేయకుండా కొట్టు అంటుంది అని ఇటు సౌమ్య అటు ఆది ఇద్దరు దక్ష వైపు చూసి ఆశ్చర్యపోతుంటారు. మరి దక్ష ఎందుకు ఇలా నిర్ణయం తీసుకుంది? ఏం జరగబోతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.